జాతీయ సమైక్యత యువ శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గెడ్డ మెందుప్రియ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జాతీయ సమైక్య శిబిరం తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలోనే ఏర్పాటు చేయడం గర్వకారణం. 13 రాష్ట్రాల నుండి 250 మంది పైగా విద్యార్థులు హాజరు. యునైటెడ్ యూత్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయడం గర్వకారణం. మున్సిపల్ చైర్పర్సన్ గెడ్డ మెందుప్రియ, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి దామోదర్ తెలిపారు. దేశంలో యువత సన్మార్గంలో వెళ్ళాలి అని పిలుపునిచ్చారు. ఈ శిబిరం ఈ నెల 27వ తేదీ నుండి ఈ నెల 30వ తేదీ వరకు 4 రోజుల పాటు జాతీయ సమైక్యత యువ శిబిరం నిర్వహించనున్నట్లు యునైటెడ్ యూత్ ప్రాజెక్ట్ చైర్మన్ టి వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే ఈ సందర్భంగా యునైటెడ్ యూత్ ప్రాజెక్ట్ చైర్మన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జాతీయ సమైక్య యువ శిబిరం మన కామారెడ్డిలో ఏర్పాటు చేయడం అనేది మన కామారెడ్డి జిల్లా వాసులకు మనకెంతో గర్వకారణమని తెలిపారు. ఈ జాతీయ సమైక్యత శిబిరంలో దేశంలోని 14 రాష్ట్రాల నుండి యువకులు సుమారుగా 250 మందికి పైగా యువకులు క్యాంపులో పాల్గొనడం జరిగిందని తెలిపారు. తెలంగాణ మన ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయ సంస్కృతిని, విశిష్టతను, కట్టుబాట్లు, నమ్మకాలు వంటివి విద్యార్థులకు చాటి చెప్పడం జరిగింది. ఎన్వైపి స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యాదవ్ రాజ్ మాట్లాడుతూ, ఒక గంట దేశానికి, ఒక గంట దేహానికి కేటాయించాలి అని యువతను పిలుపునిచ్చారు. శ్రీనివాస్ లెక్చర్ మాట్లాడుతూ, ఉత్తర కాశ్మీర్ నుండి దక్షిణ కన్యాకుమారి వరకు, పడమర గుజరాత్ రాష్ట్రం నుండి తూర్పున అరుణాచల్ ప్రదేశ్ వరకు దేశ సమైక్యత కొరకు జాతీయ సమైక్యత నినాదంతో కామారెడ్డి జిల్లాను మారుమోగుతుంది అని, విద్యార్థులు, యువకులు కుల మత జాతీయ భేదాలు లేకుండా మనమంతా భారతీయులం అని తెలపడానికి పెడుతున్నారని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుండి భారతీ నుండి నిజాం సాగర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. 28వ రోజున మన తెలంగాణ రాష్ట్ర విశిష్టత తెలియచేస్తూ దేశంలో యువత పాత్ర, అలాగే సామాజిక మాధ్యమాలు యువత ప్రభావం పైన సెషన్స్ ఉండడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో యునైటెడ్ యూత్ ప్రాజెక్ట్ సభ్యులు సంగ్రామ్, మొహమ్మద్ అల్లావుద్దీన్, శ్రీనివాస్, ఆలేసీను తదితరులు పాల్గొన్నారు. దీని ద్వారా క్లిక్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా.